నిన్న ఎట్లా వాన పడ్డదో చూసినాం కదా. హైదరాబాద్ మునిగిపోతుందా ఏంది అన్నట్టే అనిపించింది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, చాలా జాగాల్లో కూడా బగ్గనే వాన పడ్డది. ఇక వాన దెబ్బకు వరదలు మస్తు వస్తే ఎంత కష్టం వచ్చిందో చూడుర్రి. హైదరాబాద్లో పడ్డ వానలకు గల్లీల నుంచి వరద కాలువలలో నీళ్లు పోయినట్టే పోతే బండ్లు కార్లే కాదు, ఉప్పల్లో ఉన్న చిల్కా నగర్, న్యూరామ్ నగర్లో ఒక మనిషి కూడా కొట్టుకపోయింది ఇట్లా పాపం. అట్లనే బంజారా హిల్స్లో ఉన్న ఒక స్కూల్ దగ్గర ఒక బస్ స్టాండ్ ఉంటే ఆ బస్ స్టాండ్లో ఇరుక్కపోయింది. ఈమె ముందుకొద్దామంటే ఫుల్ వరద, భయపడుకుంటా బస్ స్టాండ్లోనే కూర్చున్నది. వెంటనే పోలీసులు పోయి కాపాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ నేలపట్ల కాడ చెరువు కట్ట దిగి మస్తు వరదొస్తే ఒక కారు ఆ వరదల్ని చిక్కుకపోయింది. ఈ కార్లో నలుగురు ఉన్నారట. కారు కొట్టుకపోయి ఒక కంప చెట్ల కాడ ఆగేసరికి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ అన్ని ఆ కార్లను ఇడిచిపెట్టి బయటకు వచ్చి పానాలు కాపాడుకున్నారు. లేకుంటే పుసుక్కున అట్లనే కొట్టుకపోతే పానాలు పోయేటి. నిజంగా కంప చెట్టే లేకుంటే పార్షాన్ కథే ఉండేది, కారు ఆగేదే కాదు. ఇక మన కాడ పరిస్థితి ఇట్లుంటే యూపీ బౌలంలో చూడండి ఈ తమ్ముళ్ళు ఏం చేస్తున్నారో. మరి వరద నీళ్ళని చూసి స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నారో ఏందో కదా, డైవుల మీద డైవులు కొట్టుకుంటే ఈత కొడుతున్నారు. ఓ తమ్ముళ్ళు, వరద ఎక్కువైతే మీకు ఎంత ఈత వచ్చినా పనికిరాదు, కొట్టుకపోతారు, బయటికి వెళ్ళుండ్రే. కానీ చూస్తున్నారా నువ్వు వరద కష్టాలు ఎట్లున్నాయో. ఇక్కడనేమో ఇట్లా వానలు పడితే కొన్ని జాగాల్లో అసలు వానలే లేవట. ఏందో ఏమో ఈ చిత్రం.